విడిగా పోటీ చేయాలని అనేది మా ఉద్దేశం. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది పవన్ పనితీరు? అంటే ఆయన అంతకుముందు కొంతవరకు అయితే చెప్పిండు సదాచారం చేయాలి అనే ఉద్దేశం మీద వచ్చిండు, కానీ ఈ పార్టీల వలన ఏమైందంటే కొంతవరకు కొంత ఏదైనా అని చెప్పి దానికి కొద్దిగా తగ్గించేసేస్తున్నారు. అంటే రోజుకు 2 కోట్లు తీసుకుని సినిమా హీరో ఆయన వదులుకొని ప్రజలకు ఏదో మంచి చేద్దాం చేయాలనే వచ్చారు. మెయిన్ పని ఆయన ఫస్ట్ నుంచి పోరాడేది కూడా దాని గురించే, జనానికి చేయాలనే ఉద్దేశం. కాకపోతే ఏంటంటే ఆయనకి ఒక్కడి వల్ల ఏంటంటే ఇప్పుడు జనం గురించి మనకు తెలిసిందే. సరే దేంట్లో దాంట్లో ముందు వెళ్ళి తర్వాత మన ప్రయత్నం చేయాలనే ఆలోచన కూడా ఆయనకు ఉంది. అది కూడా మేము ఆలోచిస్తున్నాం. డిప్యూటీ సీఎం అనే పదవికి న్యాయం చేస్తున్నారా పవన్ కళ్యాణ్? చేయడం చేస్తున్నారు. అంటే ఆయనకి ఇప్పుడు 21 సీట్లు వచ్చినాయి కదండి. వచ్చినట్లలో కొన్నిట్లలో వాళ్ళు బలంగా చేస్తున్నారు. కొన్నిట్లలో చేయడానికి ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం కూడా చాలా మరి వీళ్ళు గెలిచారుగా, వీళ్ళు కూడా చేయడం పవన్ వరకే మాట్లాడుకుంటే ప్రజల కోసం ఏ విధంగా కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్ అంటే? ఆయన చేస్తున్నారు. ఇప్పుడు పిఠాపురంలో ఉండ కాబట్టి ఆయన చేస్తున్నారు. ఇప్పుడు పిఠాపురం చేసే నియోజకవర్గానికి ఇంకా వేరే కొంత తక్కువే ఆయన నుంచుండ కాబట్టి దానికి చేయాలి. వాస్తవానికి కొన్నిట్ల మటుకి కొంచెం చాలా తక్కువే ఉంది. అవకాశం అంటే ఇంకా ఉంది కాదంటే ఇప్పుడు చూస్తున్నా కదా, ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు ఆయన చెప్పిన దానికైతే వాస్తవంగా అయితే మా ఈ నియోజకవర్గంలో ఆయన నుంచున్న ఆటల వరకు అయితే ఇప్పుడు 60% వరకు చేస్తున్నారు. తిట్టడం అంటే ఆ తిట్టే వాళ్ళు ఎవరంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఆయన ఏంటంటే ఇప్పుడు వైసీపీలో మైండ్ ఎట్లుంటుందంటే ఇప్పుడు కూటమిలో గెలిచింది కాబట్టి ఆయన తిట్టే అవకాశం ఉంది. ఆయన లేకుండా ఉండడం అయితే తిట్టలేదు. అంటే కొంతమంది తిట్టారు, అది వేరే విషయం. ఇప్పుడు మాకే అనిపిస్తుంటే ఇప్పుడు దాంట్లో గెలిచిన పవన్ కళ్యాణ్, నేను పవన్ కళ్యాణ్ అభిమాని అంటే అంతకుముందు మెగాస్టార్ అభిమాని. నేను అంతకుముందు ఆయన నుంచున్నప్పుడు కూడా చాలా కృషి చేస్తున్నాం. మేము తెలంగాణలో మొత్తం ప్రజారాజ్యం పార్టీ చేస్తున్నాం. ఆ రోజు ఆయన 2 లక్షల మెజార్టీతో ఓడిపోయింది వాస్తవానికి. ఆ రోజు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు బలంగా ఉండవు. ఆయన ఏంటంటే 2 రూపాయలకి బియ్యం ఇవ్వటం, ఇంకా ఆరోగ్యశ్రీ ఇవ్వటం ఇవన్నీ చేసిండు. చేయటం వల్ల ఆయన బలంగా ఉండబట్టి ఆయన అంతవరకు కలిసి వచ్చిన ఆయన గెలిచిండు. పవన్ కళ్యాణ్ గారు అంటే మంచి వ్యక్తి అండి. అంటే ఆయన అమ్మాలి ఏమన్నా కుట్ర జరుగుతుంది ఏంటనేది మాకు తెలియదు. ఏంటంటే ఆయన చెయ్యాలి. ఆయన పిట్టపారానికి ఎట్ట చేస్తుండో మిగతా 5-6 జిల్లాలు కూడా ఆయన చేస్తుండో మిగతా జిల్లాలు చేయాలి. ప్లస్ ఈ కూటమి ఉన్న ప్రభుత్వానికి కూడా చేయించేటట్టుగా ఏం చేయాలి.